సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 94వ ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ప్రసంగాంశం కఠోపనిషత్. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. నమస్కారం. హరి ఓం తత్సత్వం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, మనము కఠోపనిషత్తును గూర్చి ప్రథమాధ్యాయములోని మంత్రములను వివరించుకొనుచున్నాము. ప్రారంభమున శాంతి మంత్రముతో పఠించుట శిష్టావచారమై ఉన్నది గనక ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కఠోపనిషత్తులోని ప్రథమ భాగములో నచికేతుడు తండ్రిని ఒప్పించి తండ్రి అనుమతిని తీసుకొని యమలోకమునకు వెళ్ళాడు. ఆ సమయములో యముడు ఇంటి దగ్గర లేకుండా ఉండుట వలన యముడు వచ్చినంత వరకు, యమధర్మరాజు గారు వచ్చినంత వరకు, వారిని సందర్శించినంత వరకు నేను ఆహారము గాని నీళ్లు గాని ముట్టడని పట్టుదలతో ప్రతిజ్ఞతో ఇంటి బయటనే కూర్చుని ఉన్నాడు. తదుపరి మంత్రులు పరిచారకులు వచ్చి 3 రోజుల తరువాత యముడు వచ్చినప్పుడు వారిని, ఆ నచికేతుణ్ణి అర్ఘ్య పాదాలతో స్వాగతించు. లేని ఎడల ఏ గృహము వద్ద యజమాని ఆతిథ్యాన్ని స్వీకరించకుండా అతిథి ఉంటాడో ఆ గృహ యజమానికి సర్వనాశనము కలుగుతుంది. కాబట్టి వెంటనే మీరు వారిని ఆతిథ్యము స్వీకరించమని కోరండి అని చెప్తారు. అప్పుడు యముడు 3 రోజుల నిరాహారి అయి ఉన్నటువంటి నచికేతును చూసి చాలా చింతించి, ఈ 3 రోజులు నిరాహారి అయి అన్నము తినకుండా నీళ్లు తాగకుండా ఉన్నటువంటి ఏ దోషం వలన తనకు తన పరివారమునకు అరిష్టము కలుగుతుందో తత్ నివారణార్థం, ఆ దోష పరిహారార్థము 3 వరములను కోరుకొనమనగా, మొట్టమొదటి వరము తన తండ్రి యమధర్మరాజుచే విడువబడినప్పుడు, నేను వారి అనుజ్ఞ ప్రకారము మా తండ్రి వద్దకు చేరినప్పుడు ఆయనను
సంతోషంగా పలకరించాలి, నా మీద కోపాన్ని వదలాలి అని చెప్పినప్పుడు ఆ మొదటి వరాన్ని ఇస్తాడు. అంతేకాకుండా నీ తండ్రి సుఖంగా నిద్రిస్తాడు అని కూడా యమధర్మరాజు చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ ఆఖ్యాయికలో, ఈ కథలో మాతాపితరులను సంతోషపెట్టుడు కరకై మొదటి వరమును కోరాడు. మరి 3 వరాలలో రెండవ వరంగా అతడు స్వర్గలోక ప్రాప్తి చెందుటకై ఇతను వరాన్ని అడుగుతాడు. రెండవ వరం నచికేతుడు. నచికేత ఉవాచ, నచికేతుడు ఇలా అన్నాడు. ఎవరితో? యమధర్మరాజుతో. అయ్యా, మీరు 3 వరములు నన్ను కోరుకోమని మీరు అనుమతి ఇచ్చారు. దానిలో మొదటి వరాన్ని నేను పొందాను, సంతోషము. ఇప్పుడు రెండవ వరంగా స్వర్గే లోకే న భయం కించనాస్తి. స్వర్గే లోకే న భయం కించనాస్తి, న తత్రత్వం న జరయా బిభేతి. ఉభే తీర్త్వా సేనాయా పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. ఓ మృత్యో, హే మృత్యుదేవా, స్వర్గే లోకే, ఈ స్వర్గలోకములో అగ్నిం, స్వర్గం, ఓ మృత్యుదేవా, ఈ స్వర్గలోకములో స్వర్గానికి సాధనమైనటువంటి అగ్నిని అధ్యేషి, ఈ స్వర్గలోకములో నా భయం కించిత్ అస్తి కించనాస్తి. అంటే స్వర్గలోకములో ఉండే వారికి భయము లేదు. కించిత్తు కూడా, కొంచెం కూడా వాళ్లకు భయము ఉండదు. అలా ఎందువల్లనంటే నా తత్ర త్వం న జరయా బివేతి, అక్కడ నువ్వు ఉండవు, మీరు ఉండరు. ఓ ధర్మరాజా, మీరు అక్కడ ఉండరు. ఉభే తీర్త్వా సీనా పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. ఈ మీరు ఉండరు కాబట్టి ఈ భయము ఎన్ని విడిబడి ఉండే దాని వలన అక్కడ ఉండే వాళ్లకు ఆ శోకాతిగ, ఆ శోకాలను, ఆ శోకాన్ని అధిగమించి మోదతే అంటే సంతోషంగా ముదము కలిగి ఉంటారు స్వర్గలోకే అని ఈ నచికేతుడు మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజును అడిగారు. కాబట్టి అప్పుడు ఈయన, మనము నచికేతుణ్ణి ఇదివరకు ఏమని చెప్పుకున్నాము? ఈయన చాలా బ్రహ్మజ్ఞాని కాబట్టి ఈయన ఆత్మ జ్ఞానాని కోసమే పట్టుబడుతున్నాడు. కానీ ఈయన రెండవ వరము స్వర్గలోకాన్ని గురించి అడిగారే, అది ఏమిటి అని చాలా మందిలో కొంత సందేహాలు ఏర్పడతాయి. ఇతను బ్రహ్మజ్ఞానాని కోసమై ఉన్నటువంటి తత్పరుడైనటువంటి మంచి ప్రథముడైనటువంటి శిష్యుడు కదా. మరి స్వర్గలోక సుఖము అది శాశ్వతం కాదు కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. ఆ స్వర్గలోకములో అనుభవించినటువంటి ఈ సుఖ సంతోషాలంతా ఎందువల్ల అనుభవిస్తున్నారు? వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల అక్కడికి పోయినప్పుడు ఆ అనుభవం ద్వారా సంపాదించినటువంటి పుణ్యమంతా తరిగిపోయినప్పుడు మళ్ళా మర్త్యలోకానికి రావాల్సిందే. అందువలనే భగవద్గీతలో కూడా క్షీణే పుణ్యే, ఆ పుణ్యము క్షీణించిన తర్వాత మర్త్యలోకం విశంతి,
మర్త్యలోకానికి వస్తారని స్పష్టంగా చెప్పబడింది. మరి మరి నచికేతుడు ఎందువల్ల ఈ వరాన్ని కోరుకున్నాడు అనేది చాలా మంది తర్క వితర్కాలలో తర్కిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇహలోకములో ఈ లోకములో వాళ్ళ తల్లిదండ్రులు సుఖంగా ఉండాలి, చాలా మంది తరువాత ఈ లోకములో ఉండేవాళ్ళు స్వర్గలోకంలో ఉండాలి, సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందువల్ల అగ్ని విద్య అయినటువంటి ఆ స్వర్గలోకాన్ని కోరినాడే కానీ లోక కళ్యాణార్థమై ఆయన స్వర్గలోకమై సంబంధించినటువంటి వరమును కోరినాడే గాని తనకు మాత్రము తన కోసమై కాదు, ఇది లోకహితార్థమేనని మనము స్పష్టంగా మున్ముందు తెలుసుకోగలం. ఎందువలనంటే ఆయన తీరు, ఆయన వ్యవహారము దాన్ని గురించి. కాబట్టి ఇతను తుచ్చమైనటువంటి లేదా అల్పమైనటువంటి ఆ స్వర్గలోక సుఖములను ఆశించి కాదు, కానీ లోకములో ఉన్నటువంటి మనబోటి వాళ్లకో లేకపోతే మధ్యస్థులైనటువంటి వాళ్లకో అటువంటి జనుల కోసమైనా ఈ వరాన్ని అడిగారు అని విశ్లేషకులు చెప్తారు. అందువలన వీరు అటువంటి కోరికను కోరినాడు. కాబట్టి ఇతను ఆ నచికేతుడు స్వర్గలోకములో పోయేదానికి ఏ విధంగా ఉన్నాడో అనే దానికి మృత్యుదేవ అగ్నిం స్వర్గం స్వర్గానికి సాధనమైనటువంటి అగ్నిని అధ్యేషి నువ్వు తెలుసుకున్నావు. నీకు ఈ స్వర్గానికి పోయే మార్గము, పోయే సాధనాలు ఆ అగ్ని విద్య అంటే యజ్ఞ విధానాలన్నీ నువ్వు అధ్యేసి అంటే నువ్వు తెలుసుకుని ఉన్నావు. నా సత్వం అట్టి నీవు శ్రద్ధానాయ శ్రద్ధావంతుడైనటువంటి మహ్యం నాకు నేను ఎంతో శ్రద్ధ గురించి శ్రద్ధాలువునై మిమ్మలను అర్థిస్తున్నాను. నాకు ప్రభూహి మీరు బోధించండి. బ్రూహి అంటే చెప్పండి, బోధించండి. ప్రభూహి అంటే లెస్సగా అన్ని వివరాలతో కూడా చెప్పండి అని అడుగుతారన్నమాట. స్వర్గలోకం పొందినవారు అమృతతత్వం భజంతే. స్వర్గలోకానికి ఎవరైతే పోతారో వాళ్ళు అమృతతత్వం. ఇక్కడ మరణం యొక్క లేమిని అంటే ఆ నా ప్లస్ మృతత్వం అంటే మృత జీవులు కాకుండా ఉండే విధానములో స్వర్గలోకాన్ని పొందిన వారు ఆ మరణం అనేది ఉండదు. అంటే ఆ స్వర్గ సుఖాల్లోనే వాళ్ళు తేలుతూ ఉంటారు. అంతేగాని వాళ్ళు బ్రహ్మ విద్యా పరమైనటువంటి అమృతతత్వాన్ని అని ఇక్కడ అర్థం చేసుకోకూడదు. సైంధవ మానయ అంటే ఉప్పు తీసుకోనరా అని లేదా గుర్రం తీసుకోనరా అని రెండు అర్థాలు. భోజనం చేసేటప్పుడు సైంధవ మానయ అంటే అప్పుడు ఉప్పు తెచ్చియాలి, కానీ గుర్రాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెడితే అక్కడ సముచ్చయం కుదరదు. కాబట్టి ఆ ప్రసక్తిలో స్వర్గలోకంలో వాళ్ళు అమృత అంటే వాళ్ళు అన్నీ మరచి ఆ అమృతాన్ని గోలుతున్నారనే విధానమే కానీ వారికి ఆ పుణ్యము నశించిన తర్వాత మరలా వాళ్ళు భూలోకంలోనో ఇంకొక లోకంలోనో వాళ్ళు చేరవలసిందే అని ఇక్కడ చెబుతూ ఈ అగ్ని విద్యను పొందాలంటే నీకు ఓ యమధర్మరాజా మీరు బాగా దాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కాబట్టి దాన్ని నాకు మీరు తెలియజేయండి అని వేడుకుంటున్నాడు.
భజన్ ఏతత్ అంటే దీనిని ద్వితీయేన వరేన, దీనిని ద్వితీయవరేన వృణే అంటే నేను రెండవ వరంగా ఈ దీనిని అంటే ఈ స్వర్గలోకానికి పోవుటకు లేదా స్వర్గలోకాన్ని పొందుటకు అగ్ని విద్యను నాకు బోధించమని నేను మిమ్ములను రెండవ వరంగా మీరు అనుజ్ఞ ఇచ్చినటువంటి, మీరు నాకు నన్ను కోరుకొనమని చెప్పిన 3 వరములలో ఇది రెండవ వరము అని చెప్తాడు. చూస్తారా ఈయన ఏ విధంగా అడుగుతున్నాడంటే, ఓ మృత్యుదేవా, స్వర్గం పొందడానికి సాధనమైన అగ్నిని అంటే యజ్ఞ విధానం, మనం యజ్ఞం చేస్తూ ఉంటాం, హోమం చేస్తూ ఉంటారు, మీరు అందరూ కూడా మనం చూసి ఉంటాము. ఆ యజ్ఞములో ఎన్ని ఇటుకలు పెడతారు, ఏమేమి సమిధలు వాడతారు, నవధాన్యాలు వాడతారు, తర్వాత పూర్ణాహుతి ఎలా చేయాలి, ఏ మంత్రాలు చేయాలి, ఏ విధానానికి ఏ కోరికలకు ఏ విధంగా చేయాలి అంటే అగ్ని ద్వారా ఎవరికైతే ఇవి చెందాలనో ఆ యజ్ఞాన్ని చేసే విధానాన్నంతా కూడా మీరు చక్కగా అధ్యయనం చేసినారు. నేను శ్రద్ధతో అడుగుతున్నాను, శ్రద్ధావంతుడైనటువంటి నాకు. ఏదో శ్రద్ధ లేకుండా ఏదన్నా అడిగితే ఎవరు చెప్పరన్నమాట. ఓహో, నేను ఎంతో శ్రద్ధ కలిగి మీ దగ్గరికి వచ్చాను, సవినయంగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, కనుక మీరు నాకు ఆ అగ్ని విద్యను బోధించండి అని రెండవ వరంగా ద్వితీయేన వరేన రెండవ వరంగా కోరుకున్నాడు. అంటే దీనిలోనే మనము ఇంతకు ముందు చెప్పినట్లు ఈయన లోక హితామును దృష్టిలో ఉంచుకొని పరోపకార భావాన్ని పెంపొందింపజేసే విధంగా ఇతరుల కోసం అడిగినట్లు వ్యాఖ్యానంలో చెప్తారు. ఏమంగున విశిష్టస్య స్వర్గలోకస్య ప్రాప్తి సాధనము భూతమగ్నిం స్వర్గం నత్వం మృత్యుం అధ్యేసి స్మరసి జానాపి ఇత్యర్థః. ఈ పైన చెప్పిన గుణాలున్నాయే, స్వర్గలోకాన్ని పొందడానికి సాధనమైనటువంటి యజ్ఞ విధానాన్ని మృత్యుదేవుడైనటువంటి నీవు ఎరుగుతావు. ఓ యమధర్మరాజా, ఓ మృత్యుదేవ, నువ్వు చక్కగా వీటిని గురించి ఎరుగుతావు. అట్టి నీవు నా మీద దయించి శ్రద్ధావంతుడు స్వర్గాన్ని కోరుకునే వాళ్ళ కోసమై దానిని నాకు నువ్వు బోధించుము. ఆ అగ్నిని చేయనము చేసినటువంటి యజమానులు అంటే ఈ అగ్ని చేయనం అంటారు. ఈ అగ్నిని ప్రకోపించి యజ్ఞం చేసే ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వర్గలోకాన్ని పొంది మరణము లేని దేవత్వాన్ని పొందుతారు. కనుక ఈ అగ్ని విజ్ఞానాన్ని రెండవ వరంగా నాకు మీరు ఇవ్వండి అని కోరుతాడు. అప్పుడు ఆయన చాలా సంతోషించి, ఆయన అడిగే విధానాన్ని అంతా కూడా సంతోషించి, వారు ఓ ఈ రెండవ వరాన్ని కూడా మీకు ఇస్తాను, మీరు ఈ వరాన్ని మీరు పొందవచ్చు అని ఆ యజ్ఞము చేసే విధానాన్నంతా కూడా తదుపరి మంత్రములో వాళ్ళు తెలియజేస్తారు. అంటే స్వర్గలోకాన్ని పొందేదానికి ఈ అగ్ని విధానము, అగ్ని చేయనము అనేది ఈ నచికేతుడు కోరగా వారు ఉపదేశించి ఆ రెండవ వరంగా దాన్ని ప్రసాదిస్తారు. దాన్ని తరువాత తెలుసుకోబోతాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సత్వం ఓం తత్సత్వం. 20 నిమిషాలకి ముగించారేంటి? అట్లా సార్, నాకు ఈడ ఇట్లా టైం చూపిస్తే నేను అయిపోయిందేమని ముగించాను. నేను దీంట్లో లేదు. 7:21 అయింది దీంట్లో. దాంట్లో ఆ, నా 10 దీంట్లో నిమిషాలు 7:20. ఆహా. ఇంకా దాన్ని 10 నిమిషాలు ఉంది. పెంచుతానండి సార్. ఒక 10 నిమిషాలు ఉంది. ఆహా. ఓకే అయితే. అంటే ఇప్పుడు ఈ మాట్లాడిన మరి కట్ చేస్తారా? అది ఏమన్నా వస్తుంది? ఎడిట్ చేస్తాను, ఎడిట్లో ఎడిట్ తీసేస్తాం. చేస్తారా? ఎడిట్ చేస్తే దట్టుగా ఉంటే ఏం పర్వాలా, నేను దాన్ని ఎడిట్ కొనసాగిస్తాను. చేస్తాను, ఎడిట్ ఆ, చేస్తాను, నేను మాట్లాడండి. చూసి ఈ మంత్రాన్ని చెప్పేదానికి మళ్ళా మీరు అంటారేమోనని నేను. లేదు, ఎడిట్ ఓకే ఓకే చేస్తాను. సార్. ఓకే. సారీ. స్వర్గలోకే స్వర్గలోకే రోగాది నిమిత్తం భయం కించిన అస్తి స నచ తత్ర త్వం మృత్యో సహసా ప్రభవసి. స్వర్గలోకములో రోగాలు మొదలైనవి వాటి నిమిత్తమైన ఎలాంటి భయము లేదు. ఈ ఈ వరమును కోరినప్పుడు ఎందువల్ల కోరుతున్నారంటే స్వర్గలోకములో రోగాది నిమిత్తం భయం లేదు. అంతేకాదు ఎటువంటి భయము కూడా లేదు. ఓ మృత్యుదేవా, అక్కడ ఎందువల్ల నీ ప్రభావం ఉండదు అంటే, చూడండి ఈయన మాట్లాడే విధానము. నువ్వు ఎక్కడుంటే అక్కడ భయం ఉంటుంది. మృత్యుదేవతల గురించి అందరూ భయపడతారు, అందరూ భీతి చెందుతారు. ఓ మృత్యు అంటే దాక్కున్నాడు. ఈశ్వరుడు కూడా పోయి ఆ శనీశ్వరుడు దీన్ని ఎట్లా పడితే ఆయన భయం చేత దాక్కున్నాడో, ఈ ప్రభావం కూడా ఈ మృత్యుదేవతను చూస్తే అందరూ హడలిపోతారు. అందరూ తలుపులు వేసుకుంటారు, నా దగ్గరికి రాకూడదు రాకూడదు. వంతు ఏదో మృత్యుదేవతను నేను ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఒకరిని తీసుకొని పోతానంటే అందరూ వాని మాదిరి వేషం వేసుకొని ఒకటి మాదిరే కనిపించినప్పుడు వారు పరీక్షించి ఏ విధంగా అన్నీ బాగున్నాయి, ఒక చిన్న తప్పు ఉన్నప్పుడు ఆయన చెప్పితే వాడిని పట్టుకొని పోయినాడు. ఆ విధానంలో ప్రతి ఒక్కరు కూడా మృత్యువుకు భయపడని వాడేవాడు. కాబట్టి ఆ భయం ఉంది. అంటే ఎంతసేపటికి నేను ఇంకా కొంతకాలము నేను బ్రతకాలి, నేను నా పిల్లలతోనూ లేదా ఈ లోకములో ఉండాలి, బంధువర్గంతో ఉండాలనే ఒక భావన ఉంటుంది. ఆత్మజ్ఞానికి అది ఉన్నదంటే, ఎవరికైతే ఈ ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము లేదో సాధారణ వ్యక్తులకంతా కూడా ఇటువంటి భయము ఉంటుంది. ఓ మృత్యుదేవా, అక్కడ నీ ప్రభావం ఉండదు. అంటే చూడండి, ఆయనకు చురుకుగా చెబుతున్నాడు, చురుకలు అంటిస్తున్నాడు. చిన్నవాడు అయినా నీ ప్రభావం ఉండదయ్యా, అందువల్ల ఉంటున్నారు అని చెప్పడం. అందుచే భూలోకములో ముసలితనం వల్ల, మరి ఇక్కడో ఈ భూలోకములో జర ఇహలోకవత్తత్వ నా బివేసి. ఈ భూలోకములో అయితే ఏమైతుంది? ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి, తరువాత నడిచే శక్తి విహీనుడైపోతాడు. ఇట్లా ఎన్నో రకాల మార్పులు, బాల్యావస్థ, యవనావస్థ, మధ్య వయస్సు, వృద్ధాప్యంలో పనులు ఊడిపోవడము, అన్ని శారీరక పటుత్వము లేకుండా అవడము, ఎంట్రుకలు తెల్లబడిపోవడము, చాలా రకాలైనటువంటి మార్పుల వల్ల ఉంటాయి. కానీ స్వర్గలోకములో అవన్నీ ఉండవయ్యా. ఎందువల్లనంటే నువ్వు అక్కడ ఉండవు కాబట్టి భయం లేదు. నువ్వు అక్కడ ఉంటే మళ్ళా భయమే. కాబట్టి నీ స్వర్గలోకంలో నువ్వు ఉండవు కాబట్టి అక్కడ వాళ్ళంతా చాలా చక్కగా ఉంటారు కాబట్టి ఎవరు భయం ఉండదు కాబట్టి. అంతేగాక అక్కడ ఆకలి దప్పులు కూడా లేవు. ఏంటి అక్కడ? 2 ఆకలి దప్పి, ఆహారం కానీ తాగుటకు దాహం వేసింది, ఎండ అయింది, తీవ్రంగా చల్లని నీళ్లు. మరి ఇప్పుడు మనం ఎండాకాలంలో అయితే ఆహారం లేకపోయినా చల్లని నీళ్లు కావాలా, ఏదో ఏసీ రూముల్లో ఉండాలా, చక్కగా ఉండాలా, బయట ప్రయాణం చేస్తే కూడా గొడుగులు పట్టుకోవడము ఇవన్నీ చేసి మనము చూస్తూ ఉంటాం. ఎందువల్లనంటే
చల్లగా ఉండాలా అనే ఉద్దేశంతో. అక్కడ ఆకలి దప్పి అనేదే లేదు ఆ స్వర్గలోకంలో. కాబట్టి ఇట ముదుసలితనము రాదు. తరువాత శారీరక మార్పులు రావు. పటుత్వము తగ్గదు. ఉన్నంత కాలము అతను హాయిగా భయం లేకుండా ఉంటారు కాబట్టి అది నాకు తెలియజెప్పమని అడుగుతాడు. అంతేకాకుండా భయముండదు. అంతేకాకుండా ఆకలి దప్పులను అతిక్రమిస్తారు. అంటే ఆకలి దప్పులు మనకుండా ఆకలి అయినప్పుడు నకనకలాడతాడు. అన్నార్తికి అన్నం పెట్టమని మనం ఎన్ని చూస్తూ ఉంటాం. మరి పేద సేదలు 2-3 రోజులు అన్నం లేకుండా ఉన్నాడు. అందుకు ఉదాహరణ కూడా మన నచికేతుడే. అక్కడ 3 రోజులు నిరాహారి ఉన్నాడు. అతనికి ఆకలి కూడా ఏమిటో అనేది తెలిసి, నేను 3 రోజులు నీ ఇంటి దగ్గర ఉన్నాను, ఆహారం లేకుండా ఉన్నాను, ఆకలి దప్పు అనే వాటి యొక్క విలువేమిటో కూడా ఇతను తెలియజెప్తున్నాడు. చెప్పకనే పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా తెలియజెప్తున్నాడు. కాబట్టి వీటిని అతిక్రమించి శోకాతీతుడై, అంటే దుఃఖమును ఇవన్నీ అధిగమించి ఎలాంటి మానసిక దుఃఖాలు కానీ, పరితాపాలు కానీ, ఈ ఒడుదుడుకులు కానీ ఇటువంటివి లేనివాడై దివ్యంగా స్వర్గలోకంలో ఉంటారయ్యా. కనుక ఇటువంటి విద్యను నాకు బోధించు అని ప్రార్థిస్తాడు. చూడండి, ఇది ఈ విధంగా నచికేతుడు అతన్ని శాంతించిన తర్వాత అతని ప్రవర్తన చూసి 3 వరాలు కోరుకోమన్నప్పుడు ఇటువంటి వరమును ప్రజల యొక్క సంతృప్తి కొరకై, లోకములో స్వర్గలోకాలను కోరుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. అంటే ఏ దుష్ట చింతనతో ఉండే వాళ్ళను కాకుండా ఒక శిష్టాచారులై యజ్ఞము యాగాదులు చేసే వాళ్ళ కోసమై అలా ఎలా చెయ్యాలి అనే ఒక విధి విధానాలను తెలుసుకున్నకై లోకహితార్థము, లోక ప్రయోజనం కోసము, లోకము అనుసరించుట కొరకు, మన అందరి కోసం ఈ లోకములో ఈనాడు యజ్ఞయాగాదులు జరుగుతున్నాయంటే అది నచికేతుని యొక్క ప్రభావం అని మనకు ఈ మంత్రములో తెలుస్తున్నది. కాబట్టి దారిని కోరుకుంటున్నాడు మన నచికేతుడు. ఈ యజ్ఞాన్ని అప్పుడు యమధర్మరాజు కూడా చాలా సంతోషించి, ఎంత చక్కగా అడుగుతున్నాడు అని, యజ్ఞాన్ని ఏ విధంగా చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనే విషయాలంతా కూడా అతను తెలియజేస్తాడు. అది మనము ముందు రాబోయే శ్లోకములో మనము తెలుసుకొనబోతున్నాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్వం స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానంలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.